హలో నమస్తే. సమంత మ్యారీడ్ రాజ్ నిడిమోరు అనేది ఇప్పుడు వస్తున్న వార్త. యాక్చువల్గా సమంత ఫస్ట్ డివోర్స్ తీసుకున్నప్పుడు అరే పాపం ఈ అమ్మాయికి అన్యాయం జరిగిందే అనుకున్న వాళ్ళలో నేను కూడా ఒకడిని. ఈవెన్ ఐ ఫెల్ట్ ఐ థింక్ షీ గాట్ ఇన్జస్టిస్ అని అనుకున్న వాళ్ళు నేను ఒకనప్పుడు ఆమె వీడియోకి తీసుకున్నప్పుడు. సరే, ఎనివే ఇట్ ఈస్ హ్యాపీ టు నో దట్ సమంత రీమ్యారీడ్ ఎనదర్ పర్సన్, రాజ్ నిడిమోరు. ఈ కాంటెక్స్లో లెట్ us కంగ్రాచులేట్ హార్ట్ఫుల్లీ టు హర్ న్యూ లైఫ్ విత్ రాజ్ నిడిమోరు అండ్ లెట్ దెమ్ హ్యావ్ వండర్ఫుల్ ఫ్యామిలీ. కాకపోతే ఏంటంటే సోషల్ మీడియాలో ఇప్పుడు ఇవన్నీ పెళ్ళిళ్ళు జరిగినప్పుడు స్పెక్యులేషన్స్ వస్తాయి. ఎందుకు పెళ్లి చేసుకున్నారు, మరి రాజుకున్న గతంలో ఉన్న భార్య సంగతి ఏంటి, ఇవన్నీ క్వశ్చన్స్ వస్తాయి. ఓకే, ఈ క్వశ్చన్స్లో సగం తెలిసిన వాళ్ళు సగం తెలియని వాళ్ళు జనరల్గా స్పెక్యులేట్ చేసుకునేది ఏంటంటే, ఇప్పుడు రాజ్ నిడిమోరు సమంత కోసం భార్యకి విడాకులు ఇచ్చాడు అని, అంటే రాజ్ నిడిమోరు ఫ్యామిలీలో సమంత విడగొట్టింది భార్యాభర్తల్ని అనేది సాధారణంగా హేటర్స్ ఆఫ్ సమంత విల్ స్ప్రెడ్. హేటర్స్ ఆఫ్ సమంత దే విల్ స్ప్రెడ్ ఆబ్వియస్లీ. వేరాస్ సమంత నాగ చైతన్య తోటి విడాకులు తీసుకున్నప్పుడు కూడా haters of Samantha trolled her. ఎటు చూసినా సరే ఇప్పుడు the haters of Samantha will damage her reputation and all. Now because there are so many haters of Samantha. Sometimes the haters will be created because of love on someone. నాగార్జున గారి ఫ్యామిలీ మీద చాలామందికి అభిమానం ఉంది. వాళ్ళు ఎందుకంటే ఎక్కనే నాగేశ్వరరావు గారి దగ్గర నుంచి ఫ్యామిలీ సినిమా ఇండస్ట్రీలో ఉన్నప్పుడు అభిమానులు ఆబ్వియస్లీ చాలామంది అభిమానులు ఉంటారు. ఓకే, ఫ్యామిలీకి ఎన్టీఆర్ ఫ్యామిలీకి ఎలా ఉన్నారు, అక్కినేని నాగేశ్వరరావు గారి ఫ్యామిలీ ఉన్నారు. అలాగా అక్కినేని ఫ్యామిలీని అభిమానించే వాళ్ళు ఒకసారి విడాకులు అనౌన్స్మెంట్ చేయగానే దే టర్న్డ్ వైల్డ్ హేటర్స్ ఆఫ్ సమంత. ఆ విడాకులు దే టర్న్డ్ వైల్డ్ హేటర్స్ ఆఫ్ సమంత. మేబీ దే లిటరల్గా దే మే నాట్ హేట్ సమంత, బట్ దే లవ్ దే హ్యావ్ ఫర్ the Nagarjuna family and Ekkineni family, and it turned as a violent hate for Samantha because of divorce and all. Okay, whatever the reason either sir, they start hating Samantha, so they blamed her then. Now also they blame, now also they'll troll badly about Samantha and all. But as far as నాకు తెలిసిన సమాచారం చెప్తున్నాను, ఎందుకంటే ఎవరో ఫ్యామిలీలో జరిగే కుటుంబ విషయాలు మన బయటికి తెలియవు, మనకు తెలిసినట్టుగా చెప్పకూడదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ రాజ్ నిడిమోరుకి అతని భార్యకి మధ్యలో ఏం జరిగింది అనేది మనకు తెలియదు. ఒక విడాకులకి దారి తీయటానికి చాలా మానసిక వేదన అనుభవిస్తారు. విడాకులకు వెళ్ళబోయే ముందు సంవత్సరాల తరబడి 1 year 2 years కష్టపడి ఆ తర్వాత విడాకులకు వెళ్తారు. కాబట్టి వాళ్ళ ఫ్యామిలీలో ఏం జరిగింది అనేది నాలంటోడికి తెలీదు, మీకు తెలీదు, మనకెవరికి తెలియదు. బట్ అక్కడక్కడ చదివినటువంటి ఆర్టికల్స్ని బట్టి, ఆన్లైన్లో వచ్చినటువంటి సమాచారాన్ని బట్టి నాకు తెలిసిన సమాచారం మీకు చెప్తున్నాను. ఇప్పుడు క్లారిఫికేషన్ మేబీ టు సేవ్ ద డిగ్నిటీ ఆఫ్ సమంత. నేను అదే చెప్పాను, సమంతకి అన్యాయం జరిగిందని ఆ రోజే అనుకున్నాను నేను. అంటే దట్ మీన్స్ దట్ ఐ హ్యావ్ సాఫ్ట్ కార్నర్ ఫర్ సమంత ఆబ్వియస్లీ. ఎనీవే, సో ఇప్పుడు మళ్ళీ ఆమె ట్రోల్ చేస్తున్నారు కాబట్టి నేను ఐఎమ్ టెల్లింగ్ యూ మై ఇన్ఫర్మేషన్. ఇప్పుడు రాజ్ నిడిమోరుకి అతని భార్య శ్యామలి డే అతను ప్రీవియస్ భార్య శ్యామలి డే, వీళ్ళిద్దరు విడాకులకి సమంతకి సంబంధం లేదు. ఫస్ట్ పాయింట్ 1, రాజ్ నిడిమోరు ఫ్యామిలీ సమంత ఫ్యామిలీ 2 వేరు ఫ్యామిలీస్. వాళ్ళిద్దరు విడాకులు తీసుకొని ఇప్పుడు పెళ్లి చేసుకున్నారు ఇద్దరు. రాజ్ నిడిమోరుకి ఆల్రెడీ భార్య ఉంది, విడాకులు తీసుకున్నాడు. సమంతకి భర్త ఉన్నాడు, విడాకులు తీసుకుంది. ఇప్పుడు ఈమె సింగిల్, ఇతను సింగిల్, వాళ్ళిద్దరు పెళ్లి చేసుకున్నారు. సో లెట్ us కంగ్రాచులేట్ ది బోత్ ఆఫ్ దెమ్.
బట్ ఇప్పుడు వీళ్ళిద్దరికి ఎందుకు డివోర్స్ అయిందనే విషయం మాత్రమే ఇప్పుడు మనం క్లారిటీ తీసుకుందాం. ఓకే, సమంత విషయం మనకు తెలుసు. సమంతకి విడాకులు ఇవ్వకపోవడానికి కారణం, విడాకులు తీసుకోవడానికి కారణం నాగ చైతన్య ఎక్కడా కూడా అతను చెప్పలేదు. అతను ఒకటే మాట అంటున్నాడు, ఇద్దరం అనుకొని చాలా చర్చించిన తర్వాత ఇద్దరం కలిసి విడాకులు తీసుకున్నామనే మాట తప్ప అతనికి వేరే మాట మాట్లాడలేదు. అతను రెస్పెక్ట్తో నేను ఆమెతో విడాకులు తీసుకున్నానని చెప్తున్నాడు. అతను అంతవరకే చెప్తున్నాడు అతను. బట్ సమంత వైపు నుంచి స్టార్టింగ్లో కొంచెం లిబరల్గా ఉన్నప్పటికీ తర్వాత తను ఓపెన్ అవుతూ వచ్చింది. ఓకే, అంటే బాధను ఎక్స్ప్రెస్ చేస్తూ వచ్చింది. మా ఇద్దరిని ఒక రూమ్లో వేస్తే కత్తులు కడార్లు ఏమి ఉండకుండా చూడాలి అంటే అంత కోపం ఉంది అనేది ఒకసారి ఒక ఇంటర్వ్యూలో చెప్పింది హిందీ ఛానల్లో. తర్వాత ది వే ఇట్ వాస్ హ్యాండిల్డ్, ఏదన్నా నాకు చెప్పాలన్నప్పుడు ది వే ఇట్ వాస్ హ్యాండిల్డ్ అనే పదం వాడిందంటే అతను ఆమెతో సరిగా హ్యాండిల్ చేయలేదు అనే ఫీలింగ్లో అతను ఉందనేది విడాకులకు కారణం అయి ఉండొచ్చు. మరోవర్ విడాకులు అవగానే ఆమె స్టైలిస్ట్, సమంత స్టైలిస్ట్ ఒక అతను బిచ్ నౌ హీఈస్ యువర్స్ అని పోస్ట్ చేశాడు. అంటే బిచ్ నౌ హీఈస్ యువర్స్ అని పోస్ట్ చేశాడు. అంటే మరి స్టైలిష్ తెలిసినటువంటి ఒక థర్డ్ మహిళ, ఎవరో ఒక మహిళ, వీళ్ళిద్దరి మధ్యలో మూడో మహిళ ఉంది అనేటువంటి స్పెక్యులేషన్కి బాగా అప్పుడు తెర మీదకి వచ్చింది. అప్పుడు ఆ మహిళ ఎవరు అనేది మనకు తెలీదు, అతను ఎవరికి పోస్ట్ చేసాడో తెలీదు. సో వీ డోంట్ నో దట్ హూ ఇస్ దట్, బట్ దెర్ ఇస్ థర్డ్ ఉమెన్ వీళ్ళిద్దరి మధ్య ఉందని అతను ఒక్కడే తప్ప మళ్ళీ ఇంకెక్కడ పోస్ట్ చేయలేదు. అతను ఒక్కడే పోస్ట్ చేశాడు, స్టైలిస్ట్ ఒకటే పోస్ట్ చేశాడు. ఆ తర్వాత నో సచ్ కైండ్ ఆఫ్ పోస్ట్. ఓకే, ఏదేమైనా సమంత విడాకులకి ఇట్స్ ప్యూర్లీ బిట్వీన్ నాగ చైతన్య అండ్ సమంతకి మధ్య జరిగింది. వాళ్ళిద్దరూ విడాకులు తీసుకున్నారు. దట్స్ ప్యూర్లీ రాజ్ నిడుమూరికి వీళ్ళిద్దరు మ్యారేజ్కి విడాకులకి సంబంధమే లేదు. రాజ్ నిడుమూరికి సమంత నాగ చైతన్య విడాకులకి సంబంధం లేదు. పక్కా ఇన్ఫర్మేషన్. ఓకే, సరే, అది సమంతకు సంబంధించి. ఇప్పుడు రాజ్ నిడుమూరి ఎందుకు విడాకులు తీసుకున్నాడు? మరి వీళ్ళిద్దరు విడాకులకి సంబంధం అంటే లేదు, వీళ్ళిద్దరికి కూడా సంబంధం లేదు. ఎందుకంటే రాజ్ నిడుమూరికి అతని భార్యకి 2015లో పెళ్ళైతే 7 years వాళ్ళిద్దరికి పిల్లలు పుట్టలేదని వాళ్ళిద్దరి మధ్య విడాకుల యొక్క చర్చ జరుగుతూ ఉంది. అప్పటికే సమంతకి విడాకులు అయ్యే టయానికే రాజ్ నిడుమూరి యొక్క విడాకుల యొక్క చర్చ భార్యతోటి పిల్లలు పుట్టలేదని చెప్పేసి అతని చర్చ జరుగుతుంది అనేది ఒక సమాచారం, ఇన్సైడ్ సోర్సెస్ అని ఒక ఆర్టికల్ చదివి చెప్తున్నాను నేను. నాకు తెలియదు, బికాస్ ఐ డోంట్ నో హూ ఇస్ రాజ్ నిడుమూరి. ఒక ఆర్టికల్ రాస్తే చెప్తున్నాను నేను. ఓకే, అంటే అర్థం ఏంటంటే ఇప్పుడు కొంతమంది ఏంటంటే ఇప్పుడు మన సినిమాల్లో చూస్తూ ఉంటాము, పిల్లలు పుట్టకపోతే భర్తని కొడుకుగా తీసుకొని భార్య జీవించేస్తుంది లైఫ్ లాంగ్. భార్యని ఇంకో కూతురుగా భావించుకొని పిల్లలు లేకపోయిన వాళ్ళిద్దరు హ్యాపీగా ఉంటారు కొంతమంది. ఓకే, అందరూ అలా ఆలోచించకపోవచ్చు. కొంతమంది వారసుడు అనేటువంటి కాన్సెప్ట్లో ఉంటారు. మరి నాకు వారసుడు ఎలాగా అనే కాన్సెప్ట్లో ఉంటారు. అక్కడ పిల్లలే ముఖ్యం అనుకునే కాంటెక్స్లో భార్య కూడా అర్థం చేసుకొని సరే ఇతనికి పిల్లలే కావాలనుకొని విడాకులు తీసుకొని వెళ్ళిపోయే వాళ్ళు ఉంటారు. ఓకే, ప్యూర్లీ రాజ్ నిడుమూరికి అతని భార్య శ్యామిలికి విడాకులకి కారణం పిల్లలు పుట్టకపోవటమే. ఇద్దరిలో అని కాదు, ఏదైనా వన్ సైడ్ సమ్ ఇన్ఫెర్టిలిటీ ఇష్యూ ఉంది. ఆ ఇన్ఫెర్టిలిటీ ఇష్యూ లెడ్ టు ది డివోర్స్ ఆఫ్ రాజ్ నిడుమూరి. అది ఇన్సైడర్ సోర్సెస్ ఒక ఆర్టికల్ రాసింది, మీకు చెప్తున్నాను. సో కాబట్టి సమంతకి దానికి సంబంధం లేదు. వాళ్ళిద్దరు అప్పటికే, అంటే సమంతకి 2022లో విడాకులు తీసుకుంటే 2020 ఐ థింక్ ఒకటిలోనో 2022లోనో విడాకులు తీసుకుంది సమంత. 2021లో విడాకులు తీసుకుంది, కరెక్ట్. సో సమంత 2021లో విడాకులు తీసుకుంటే ఇతను 2022లో విడాకులు తీసుకుంటే అప్పటికే 2 years నుంచి డిస్కషన్ జరుగుతుంది. అంటే అర్థం సమంత విడాకులకు ముందే వాళ్ళ యొక్క డివోర్స్ చర్చ జరుగుతుంది, పిల్లలు పుట్టలేదని అనేది ఒక రెడిట్ అనేవాళ్ళు రాసిన ఆర్టికల్ అని ఒక వెబ్సైట్లో రాసిన ఆర్టికల్ గురించి చెప్తున్నా. ఓకే, సో ఈ ట్రాన్సాక్షన్ చూస్తే ప్యూర్లీ 2 ఫ్యామిలీస్ డిఫరెంట్ రీజన్స్ మీద వాళ్ళ యొక్క పర్సనల్ లైఫ్లో విడాకులు తీసుకొని, ఇద్దరు విడాకులు తీసుకున్న తర్వాత వీళ్ళిద్దరూ
అంతకుముందే పరిచయం ఉన్నప్పటికీ విడాకులకు మధ్య పరిచయం ఫ్యామిలీ మ్యాన్ 2 అనేటువంటి వెబ్ సిరీస్ చేశారు కాబట్టి వాళ్ళిద్దరి పరిచయం ఉన్నప్పటికీ కూడా ఇది మ్యారేజ్ అనే కాన్సెప్ట్ తోటి దట్ ఈస్ ఎ న్యూ రిలేషన్. అది న్యూ రిలేషన్ అనేది వాళ్ళిద్దరు విడాకులు తీసుకున్న తర్వాతే మొదలైంది. ఇప్పుడు వాళ్ళిద్దరు హ్యాపీగా పెళ్లి చేసుకున్నారు. ఇట్స్ ప్యూర్లీ లీగల్. లెట్ us కంగ్రాచులేట్ దెమ్. Let us not troll unnecessary trolls on Samantha, and let us speculate unnecessarily. And when at least second marriage, let us hope that she will be successful in the second marriage, and whatever the new life that she gets it, let's congratulate her. That's all what I want to. So based on the information I got, I have seen one or two trolls that అదే సరే ఇంకెందుకు అవన్నీ వస్తూ ఉంటే మనం పడుచుకోకూడదు. అంటే వేరే వాళ్ళ ఫ్యామిలీలోకి చిచ్చుపెట్టింది సమంత అని అదే హేటర్స్ ఆఫ్ సమంత చేస్తుంటారు కదా, అది చూసి నాకు యాక్చువల్గా మాట్లాడదాం అనిపించింది. నో సమంత విడాకులకి రాజుకి సంబంధం లేదు, రాజు విడాకులకి సమంతకి సంబంధం లేదు. వేరే కారణంతో ఈమె విడాకులు తీసుకుంది, అతను వేరే కారణంతో ఆల్రెడీ అతని విడాకులు చర్చ జరిగింది. ఇద్దరు విడాకులు తీసుకున్న తర్వాత ఇతని సింగిల్ ఈమె సింగిల్, వాళ్ళిద్దరు కలిసి పరిచయం ఉంది కాబట్టి ఆల్రెడీ ఫ్యామిలీ మ్యాన్ 2 సిరీస్ మీద అలాగ మళ్ళీ ఇంకొక సిరీస్ ఏదో వాళ్ళు మొదలెట్టారు తర్వాత. ఇంకా ఆ తర్వాత సో నౌ దే గాట్ మ్యారీడ్. దట్స్ ఆల్. ఫైనల్లీ లెట్స్ కంగ్రాచులేట్ సమంత అండ్ హర్ న్యూ లైఫ్. లెట్ us wish all the best. Thank you. Namaskar.